అందరూ బ్యానర్ ఎన్నికపోండి, అంతా బ్యానర్ ఎన్నికపోవాలి. ముందు వలస పోయే వాళ్ళు ముందర వస్తారు, వలస వాళ్ళు మాత్రమే ముందర. ఏం ఆదుకుంటేది ఏం లేదన్నా, మళ్ళా ప్రభుత్వం మీరు ముందు రాండి. మీరు ఆదుకోవాలి వంత కూలీల్ని, 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 వలస కూలీలను వెంటనే ఆదుకోవాలి వలస కూలీలను వెంటనే వలస కూలీలను వెంటనే ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆహార పంటలకు ఎకరాకు 30,000 రూపాయలు వెంటనే, ఆహార పంటలకు ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం వెంటనే, వాణిజ్య పంటలకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం వెంటనే, వాణిజ్య పంటలకు రుణాలన్నింటినీ వెంటనే, రైతు తీసుకున్న రుణాలన్నింటినీ వెంటనే, కరువు పంటకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సహాయ కార్యదర్శులు పెద్దడుగుల వెంకటరాముడు గారు, రాప్తాడు చలపతి గారు, రామకృష్ణ గారు, గురవకొండ గోపాల్ గారు, పెద్దలు వెంకటనారాయణ గారు, ఇక్కడికి హాజరైనటువంటి వైఎల్ రామాంజన్ గారు, నాగేష్ గారు, ఇక్కడ హాజరైనటువంటి మన గోపాల్ పుట్నూరు గారు, అందరు కూడా కూర్చోండి. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో గత సంవత్సరం ఉన్నటువంటి 10 రకాల పంట రుణాలను రద్దు చేయాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మరి యొక్క అనంతపురం జిల్లాలో మనందరం కూడా వినూత్నంగా, ఎందుకంటే ఇవాళ అనంతపురం జిల్లా నుంచి ఇప్పుడే వలసలు ప్రారంభమైనాయి కాబట్టి వలసలు పోతున్నటువంటి వారు, అదేవిధంగా ఎక్కువ
ఈ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఆత్మహత్యల యొక్క ప్రతీకని మనం ఈరోజు ఎడ్ల బండ్ల ద్వారా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని యువజన ఉద్యమాన్ని నిర్వహించి ఈరోజు రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులుగా ఎన్నికై మొట్టమొదటి ఉద్యమానికి మన అనంతపురం జిల్లాకు వచ్చినటువంటి ఆమెడి గుజ్జుల ఈశ్వరయ్య గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చెన్నప్ప గారు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వన్నారెడ్డి గారు, జిల్లా ఉపది చాలా భయంకరమైనటువంటి కరువు, 70 సంవత్సరాలుగా లేనటువంటి కరువు మొన్న సంవత్సరం రావడం జరిగింది. అనేకమైనటువంటి లక్షలాది ఎకరాల్లో పంటలు కూడా వేయలేనటువంటి పరిస్థితి, వేసిన పంటలన్నీ కూడా భూమి పాలు కావడం జరిగింది. రైతు కష్టార్జితమంతా భూమి పాలు కావడం జరిగింది. కోట్లాది రూపాయల పంటంతా కూడా నష్టపోవడం జరిగింది. కానీ ఈవేళ రైతు పేరు చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సీజన్ లో పంట నష్టపోతే ఆ సీజన్ లో నష్టపరిహారాన్ని అందిస్తామని తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ లక్షలాది ఎకరాలు పంటంతా కూడా నేలపాలవుతే ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి కరువు అనంతపురం జిల్లాకు వస్తే ఇవాళ ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి ఇవాళ మరి సహాయం అందించిన పరిస్థితి కనిపించడం రా. ఇప్పటికే వ్యవసాయం అంతా కూడా భారం అయిపోయింది. అనంతపురం జిల్లాలో ఇవాళ మొత్తం రైతాంగం అంతా కూడా ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతూ ఉన్నారు. మరో పక్క ఎక్కడో ఒక మూలాన ఏదో ప్రతిరోజు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. నిన్న కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, మొన్న కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ రైతులు బిడ్డల్లో రాలిపోతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి సహాయం చేయడాలనే చేత కూడా రావడం లేదు. నిన్ననే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. కానీ చాలా మంది ఎదురు చూశాం. అనంతపురం జిల్లా కరువు కోరలో చిక్కుకున్నటువంటి రైతాంగం కోసం ఏదైనా సహాయం చేస్తారేమో అని, లేదంటే అప్పులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటే రైతాంగానికి ఉపశమనం కలిగించడానికి రుణమాఫీ ఏమైనా ప్రకటిస్తారేమో అనేసి అనుకున్నాం. కానీ ఇవాళ అలాగే ప్రయత్నం చేయలేదు. మరో పక్క ఇవాళ అనంతపురం జిల్లాలో కరువుతో ఒక పక్క మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం, మరో పక్క మనకి హెచ్ఎల్సీ నుంచి కూడా నీరు రావడం లేదు. హెచ్ఎల్సీ నుంచి కూడా నీరు రాకపోతే మొత్తమంతా కూడా పరివాహక ప్రాంతంలో ఎక్కడ కూడా పంటలు వేరేటువంటి పరిస్థితి. వేసినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయినాయి. అది కేవలం గుంటకేలు బ్రాంచ్ కెనాల్ కింద మొత్తం రైతులంతా కూడా మిరప పంట లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వేస్తే దానికి కూడా ఒక తడి నీళ్లు ఇవ్వమంటే ఇవ్వలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అందుకోసం ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రైతు పేరు చెప్పి అధికారంలోకి వచ్చి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పద్ధతులు, రైతు పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ రైతు నిండా మునిగిపోయినా, రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా, రైతులు వలసలు పోతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ముఖ్యమంత్రి గారు మొన్ననే పుట్టపర్తికి వచ్చాడు. కానీ ఇవాళ పుట్టపర్తికి వచ్చినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కరువు వస్తే కనీసం ఇవాళ జిల్లా అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ మరి వాళ్ళతో సమీక్షా సమావేశాలు కూడా వేయకుండా కేవలం తను అనుకున్నటువంటి బటన్ నొక్కిపోయాడు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, అందరూ కూడా బటన్ నొక్కుతానంటా ఉన్నావు, నాకు ఒక్కసారి 2 సార్లు బటన్ నొక్కుతామని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతు బటన్ నీకు ఎందుకు కనిపించడం లేదనేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇవాళ సిద్ధం పేరుతోనూ వస్తా ఉన్నావు, కానీ ఇవాళ రైతులకు ఏం చేసావని మేము అడుగుతా ఉన్నాం. అందుకోసం ఇవాళ రైతాంగాన్ని నువ్వు దివాలా తీస్తా ఉన్నావు. ఇవాళ దొడ్డిదారిని ఇవాళ పంపు చెట్లకు మీటర్